మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కరణ్ సింగ్, జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణము, ఎకినిపూర్ గ్రామము. ఇక్కడ ఈ గ్రామము 7 సంవత్సరాలు అవుతుంది మున్సిపాలిటీలో కలిసి అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. ఇక్కడ మొత్తం దవ్వారు. ఇక్కడ 3 నెలల నుంచి వెళ్ళి మాకు నడస్తలేదు, ఏం చేస్తలేదు మరి అని చెప్తున్నారు. ఇక్కడ మూర్లు కూడా సరిగ్గా శుభ్రతగా లేవు. ఇక్కడ తీసినవి కానీ ఇక్కడ చెత్త చెదరం అలాగే ఉంది. మరి వీళ్ళు చాలా బాధపడుతున్నారు. 3 నెలల నుంచి వెళ్ళి మాకు పిల్లలు కూడా మేము పడ్డాము. ఇక్కడ మా యొక్క ముసలమ్మ చెప్తుంది మాకు నడస్తలేదు, నేను ఎవరి ఇంటికి పోవాలి, ఇక్కడ దీని పరిస్థితి ఏంది అని చెప్పి ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు. నా పేరు జాగ్లం భాస్కర్, కాంగ్రెస్ కార్యకర్తని. ఇది 3 ఇంచ్ పైప్ ఆల్రెడీ ఉంది మా వాళ్ళే. తర్వాత ఈ 4 ఇంచ్ కోసం 1 ఇంచ్ పెంచడానికి ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. కార్యక్రమం మంచిదే కావచ్చు, కానీ ఇది దాదాపు 3 మంత్స్ అవుతుంది దయపించి దీన్ని కార్యక్రమం ముట్టుకుంటలేరు, చేస్తలేరు. 1 ఇంచు కోసం జనాలను అయితే అడగాలి కదా, పక్క మంది జనాలకు వాటర్ వస్తున్నాయా లేవా, మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా, ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిరా, ఇవన్నీ అడిగి దయపియాలి. కానీ ఇష్టం ఉన్నాడు దయపించి 3 మంత్స్ అవుతుంది, అసలు దాని గురించి పట్టించుకుంటలేరు. 3 మంత్స్ అవుతుంది. మున్సిపల్ కమిషనర్ కూడా కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇచ్చి కూడా దాదాపుగా 1.5 మంత్ అవుతుంది. సార్ చర్య తీసుకుంటా అని చెప్పిండు. మరి సారు కూడా మరి ఇవాళ కూడా విజిట్ చేసిండు. మరి దీన్ని కూడా విజిట్ చేస్తా అని చెప్పిండు. నేను ఎక్కిన్పూర్ ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ ఎట్లా దాపించో దాన్ని విజిట్ చేస్తా అని చెప్పిండు. మరి విజిట్ ఎందుకు వెళ్ళాడో నాకు అర్థమవుతలేదు, కానీ విజిట్ చేస్తా అని చెప్పిండు. చూడని ఇదంతా ఇక్కడ నుంచి అక్కడ దాకా దవ్వరు. దాదాపు 1 కిలోమీటర్ దూరం ఇట్లనే దవ్వరు, కానీ అసలు దాని కార్యక్రమం ముడతలేరు, ఆ పనులు చేస్తలేరు. మరి కాంట్రాక్టర్ ఎవరో దీని సంగతి ఏందో. అంటే పని చాలా 3 నెలలు అవుతుంది, కానీ యాక్చువల్ కానీ ఈ పిల్లలు 2-3 పడ్డారు. ఈ పిల్లలు ఆడకాటుకు బాగా మంది ఉన్నారు ఇక్కడ చిన్న పిల్లలు. ఈ తోడి మస్తులు కూడా సాఫ్ చేస్తలేరు. ఎవరు కంప్లీట్ ఇద్దామన్నా తెలియదు. కొత్తగా మున్సిపల్ కలిసిపోతుంది. మేము 2-3 వచ్చి అడిగారు. ఇప్పుడు మున్సిపాలిటీలో కలిసి ఎన్ని రోజులు అవుతుంది? 7 years అవుతుంది. 7 years అవుతుంది. ఇది 7 ఏళ్ళు అవుతుంది మున్సిపల్ కలిసి. ఈ వరకు కంప్లీట్ ఇద్దామన్నా తెలియదు మనకి. ఇక్కడ వచ్చిన తోడేరు పేరు వాళ్ళు మళ్ళీ పగట వచ్చి తోడేరు. పొద్దున మంది ఉన్నప్పుడు వాళ్ళే రోడ్లు ఈ పగల వచ్చి తోడిపోవడం ఇది జరిగింది. మున్సిపాలిటీ వాళ్ళు అడిగితే మగలే అంటారు. ఆ జేసీ పైన అడిగితే మాకు ఎప్పుడు మేము తోడుకుంటూ పోతున్నామా జేసీ పైన సంబంధం లే అన్నాడు. కాంట్రాక్టర్ మాది కాదు, మా కాదు, సంబంధం లే అన్నాడు. మున్సిపల్ కమిషనర్ మాకు ఇంకా రాలేడు ఇక్కడికి. ఆల్రెడీ చూడలేడు. విజిట్ చేస్తా అన్నాడు, ఇవాళ వచ్చింది. ఇక్కడ చనిపోయాడు. మరి ఇక రాలేడు. వాళ్ళు పగలచ్చుడు పోవుడు, మేము పొద్దున ఉంటాము, వాళ్ళేమో పగలచ్చుడు. ఎందుకు ఇట్లా చేసుడు? అదే పొద్దున వచ్చేదాన్ని ఉంటే విషయం మరడి పోవాలి. మీకు ఏమి ఇబ్బంది అవుతుంది దవ్వినందుకు? పిల్లలు పడుతుర్రు, పైప్ లైన్ వలిపోయినాయి, సాప్ లేదు, చెత్త ఇంటికానే ఉంటుంది. ఇట్లా ఇప్పుడు నెల అదేసి దవి ఎవరు పిల్లలు పడుతుర్రు. కాదు ఇది రోడ్ ఇప్పుడు 20-25 రోజులు అవుతుంది. ఎట్లుంటది? మనం ఆ బిడ్డ వాడేది ఇంత దెబ్బ ఆకింది, ఇంకేదైనా అయితే ఎట్లుంటది? అప్పుడు వచ్చి అయ్యో ఆ పాపం అవ్వ పాపం అంటారు. ఎట్లా అది ఏంది? ఇది ఎందుకు తోడింది? ఏది చేసేది అయిపోవు కదా. కమిషనర్ ఏమంటాడు? ఎవరికి ఎప్పుడు రెస్పాన్స్ ఇస్తలేరు, అంతే ఎత్తుండ్రు. మరి ఇది ఏందో నాకు అర్థమవుతలేదు. పిల్లలు పడ్డాక ఏమైనా అయితే ఏమేమి ఇదే అంటారు. పిల్లల్ని పడి అయితే ఏం చేస్తారు వాళ్ళు? పైసలు ఇస్తామని కాదు, పిల్లలు తీసుకొచ్చి ఇస్తారు. మాకు పిల్లలు కోట్లు పెట్టే దొరకరు. వాళ్ళ కోసం కోట్లు ఖర్చు పెట్టుకొని చదువుకుంటున్నాము. ఉన్నంతలో తీసుకుంటా, కానీ ఇవే దోడు ఎందుకు కూసేస్తున్నంత పట్టవగలచ్చి కావాలని అడిగినా మేము నీళ్ళు గిట్ట కావాలని. చిన్న పెద్ద వాళ్ళు బాబుకి నీళ్ళు ఎత్తలేవు, చేతులేవు అంటే తోడితే వాళ్ళు ఎత్తారు. అన్ని తోడుకుంటూ తొమ్మలు నాశనం చేసిండు, సగం పెట్టి వేసిండు, సగం పెట్టి పోయలేరు. రోడ్ అంతా నాశనం చేసుకుని పిల్లలు రౌతుల తట్టుకొని పడు. మొన్న మనవరాలు పట్టుకొని పడితే దెబ్బ తాకింత బొడసొచ్చి రక్తం గారింది. మేమైతే ఇలా చేసే బండి తెచ్చి బ్లేడ్ బండి అంతా తీసుకుపోయి బజార్లో పెడతాం. సంబంధం లేదు. ఇక ఏ బస్సు అవసరం లేదు, ఏ బండి కూడా అవసరం లేదు. ఆడన్న ఇరిగిన కాలుకి దెబ్బ తాకింది. మళ్ళా ఇది ఎవరు సాపేస్తారో చెయ్యని సిమెంట్ ఎప్పుడో మాకు వేసుకోవాలి. నడస్తలేదు నాకు, మరి ఇంట్లోకి పోతుందా నీకు? కాలు ఇరిగింది. ఎన్ని రోజులు ఉంటుంది ఇది? మరి వీళ్ళు అందరు కలిసి ఇక్కడ
ఇదంతా ధర్నా చేస్తున్నారు ఇక్కడ. ఇది ఈ పరిస్థితి ఇంకెన్ని రోజులు ఉంటుంది ఇట్లా? మేము ఇక ఎన్ని రోజులు ఇట్లా ఉండాలి ఇక్కడ? మేము మున్సిపాలిటీలో ఉండి మాకు ఏమి లాభం? మేము మున్సిపాలిటీలో చేరి ఏం లాభం అని చెప్పి అంటున్నారు. మరి మేము ట్యాక్సులు కడతలేమా? ఏం కడతలేమా? మా పైసలతోటి మీరు జీవిస్తున్నారు కదా, మరి మాకు సరైనటువంటి వసతులు కల్పించాలి కదా మున్సిపాలిటీ. మరి ఎటువంటి వసతులు కల్పించకపోతే మేము ఇక్కడ దీక్ష చేస్తాము, ధర్నా చేస్తామని చెప్తున్నారు. మరి సత్వరమే కమిషనర్ గారు చర్య తీసుకోవాలి. మరి ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు పడ్డరు. వాళ్ళు పడితే ఎవరికైనా ఏమన్నా అయితే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి వాళ్ళు గట్టిగా అడుగుతున్నారు. మరి దీన్ని పరిష్కారం మార్గాన్ని వెంటనే పరిష్కరించాలి. ఇక్కడ ఒక ముస్లిం ఉంది, ఆమె చెప్తుంది, ఆమె బాధపడుతుంది. ఇంకా ఎవరికైనా ఏమన్నా అయితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు మరి అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. మరి మీరు ఖచ్చితంగా వెంటనే అధికారులైనా కానీ, మున్సిపల్ కమిషనర్ అయినా కానీ, ప్రభుత్వం అయినా కానీ దీన్ని పట్టించుకొని వెంటనే దీని సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాం.